క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, స్నేహితులారా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానాలలో వాక్యమును ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందులకే మీకు వందనాలు. ఈ యొక్క దినమంతయు నీ కృపా కరుణ కటాక్షములు మేడలో ఉంచండి. ఈ యొక్క చదవబడిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మాకు బోధించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు దేవునికిని మానవులకును, దేవునికిని నరులకును ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఒక మీడియేటర్గా ఉంటున్నాడు. ఎందుకు మీడియేటర్ యొక్క అవసరం ఏంటి? దేవునికి మానవులకు మధ్యలో మీడియేటర్ అవసరమా అన్నప్పుడు మనం గనక పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథం అంతయు కూడా ఎక్కడా కూడా దేవుడు తన ప్రజలతో నేరుగా మాట్లాడినట్టు కనపడలేదు. ఎందుకంటే ఆదాము చేసినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాముకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను ఆయన అతిక్రమించి దేవునికి దూరమైపోయాడు. దేవుడు అంటాడు, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. వాస్తవంగా అక్కడ నిశ్చయముగా శారీరక మరణం కాదు, కానీ దేవునితో ఎడబాటు, దేవునికి దూరం అయిపోవటం అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రభువు దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆదాము తప్పు చేశాడు, పాపము చేశాడు. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏదైనా వనంలో నుండి వారు గెంటివేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది, దేవునితో సహవాసం కట్ అయిపోయింది. అక్కడ నుండి మొదలుకొని దేవుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, వారు కూడా నీతిమంతులేం కాదు కానీ పరిశుద్ధులేం కాదు కానీ ఉన్నటువంటి వాళ్ళలో బెటర్గా పరిశుద్ధమైనటువంటి జీవితం, పాపమును అసహించుకునేటువంటి వారు, పాపమునకు దూరంగా ఉండేటువంటి వారు, పాపములో నుండి పరిశుద్ధతను చూడడానికి ప్రయత్నం చేసేటువంటి వారిని కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఉదాహరణకు మోషే దగ్గర నుండి ప్రవక్తలు కావచ్చు, దేవుని యొక్క సేవకులు కావచ్చు, అనేక మందిని పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం గమనించాల్సిందంటే, దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడో. మనం ఏం చేస్తాం? ఒక తప్పు చేసినప్పుడు, ఎవరి మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం. వారితో మనం ఏం చేస్తాం? ఆ యొక్క రిలేషన్ కట్ చేసుకుంటాం. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు తన ప్రజలను ప్రేమించేటువంటి వాడు. అంటే కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడో చూడండి. ఆయన ప్రేమ గొప్పతనాన్ని మనం వర్ణించడం అసాధ్యం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన మనం తప్పు చేసినప్పటికీ, మనం పాపం చేసినప్పటికీ, మన మీద కొంచెం ఉగ్రత కనపరిచినప్పటికీ మనల్ని ఎడబాసేటువంటి దేవుడు కాదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప! తన ప్రవక్తలైనటువంటి కొంతమందిని ఏర్పాటు చేసుకొని నీతిమంతులుగా వారి ద్వారా ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుని ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యవర్తి ఎందుకు కావాలంటే, ఉభయుల మధ్యలో ఇద్దరికి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఇద్దరు స్నేహితుల మధ్య కానీ, ఇద్దరు బంధువుల మధ్యలో కానీ, ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో సహవాసం బాగా చేస్తే ఏదో ఒక చిన్న సందర్భంలో వచ్చినప్పుడు వారి ఇద్దరిని కలిపేందుకు ఒక మధ్యవర్తి ఉంటాడు.
ఆ మధ్యవర్తిని యొక్క మాటను గౌరవిస్తూ, ఆ మధ్యవర్తి చెప్పేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఏం చేస్తారు? సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే బైబిల్ గ్రంథంలో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. కాబట్టి ఎవరైతే సమాధానంగా ఉంటారో వారు దేవుని కుమారుడు. నా స్నేహితుడు ఒక అతను ఉంటాడు, ఒంగోలు దగ్గర కొత్తపట్నం అనేటువంటి ప్రాంతంలో. ఆయన ఎప్పుడు కూడా ఎంత మంచి సహవాసమో, అంటే నాకు తెలిసినంత వరకు చాలా నెమ్మదస్తుడు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నేను చూడలే వాస్తవంగా. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, తన ఇంటి దగ్గరే కావచ్చు, పొరుగువారు కావచ్చు, ఇద్దరు రెండు అతనికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని నేను ఈ మధ్య కాలంలో విన్నా. అతను లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు ఇప్పుడు. అతను నిజంగా దేవుని కుమారుడు అనటానికి నేను చాలా చాలా సంతోషపడతా ఉంటాను. ఎందుకంటే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చింది అని గమనించినప్పుడు నిజంగా వాళ్ళతో మాట్లాడితే చాలు, అతను అక్కడ ఉంటే చాలు, అక్కడ నిజంగా గొడవ పోయేసి వాళ్ళిద్దరికి మళ్ళీ కలిసిపోతారు. అంత అద్భుతంగా మధ్యవర్తిత్వం చేయగలుగుతాడు. అయితే నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా విషయాల్లో అతను నాకు కూడా ఆ విధంగా సహకారిగా ఉండి, కుటుంబాల మధ్యలో, విడిపోయిన కుటుంబాలు, భార్యాభర్తల మధ్యలో తిరిగి కలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వ్యక్తి అనమాట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలో కూడా మానవులకు దేవునికి మధ్యలో ఎడబాటు ఏదైతే ఉందో, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనం పాపులమైనటువంటి వారు. కాబట్టి పాపులకు పరిశుద్ధతో ఏమాత్రం సంబంధం లేదు, విడిపోతాం, దూరంగా ఉండాల్సిందే. అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యవర్తిగా యొక్క లోకానికి పంపించాడు. ఆయన మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మనకి జరిగేటువంటి ప్రయోజనాలు చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీ 9:15. ఈ హేతువు చేత 14 కూడా చదువుకుంటే మనకు చాలా ఆశీర్వాదం. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. చూడండి, పాపమునకు పరిహరించబడాలంటే అది రక్తం పరిశుద్ధ రక్తం అయి ఉండాలా. మనకన్నీ గ్రంథాలు, చాలా పుస్తకాలు, చాలా గ్రంథాలు చెప్తా ఉంటాయి. ఏమని చెప్తా అంటే, రక్తం చెందించకుండా పాపక్షమాపణ సాధ్యం కాదు. అయితే ఏ రక్తం పెడితే ఆ రక్తం కాదు, పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తంగా ఖర్చాల. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, 14 వచనం, హెబ్రీ 9:14లో, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ కారణాన్ని బట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు, అంటే మనము, నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈరోజు క్రొత్త నిబంధనకి, పాత నిబంధనకి మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి మన యొక్క ధర్మశాస్త్రం మోపుతున్నటువంటి ప్రతి పాపమును సిలువలో పరిహరించేశాడు. ఆయన సిలువలో మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నలగొట్టబడ్డాడు. మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనం రాసిన వారిని మరణం ఆవశ్యకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనం. మరణ శాసనము ఎక్కడ ఉంటుందో అక్కడ శాసనం రాసిన వారి మరణం ఆవశ్యకం. కాబట్టి ఒక వ్యక్తి ఇదిగో ఇక్కడ నుండి నేను మరణాన్ని రాస్తున్నాను అన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్, మరణము ఈయన కూడా చంపాలి కదా, మరణం ఈయన కూడా పొందాలి. అయితే మరణము శాసనము రాసిన వారిని యొక్క మరణం గనక పొందకపోతే, అంటే మరణం గనక జరగకపోతే ఆ మరణ శాస్త్రానికి ప్రయోజనం, అంటే దానివల్ల బెనిఫిట్ ఏం, అంటే దానివల్ల దానికి బలం ఏమి ఉండదు. అందుకని మరణ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది, అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లిద్దా అంటాడు. కాబట్టి ఆయన మరణ శాసనమును బట్టి ఏం చేస్తున్నాడు, మరణం పొందాల. ఆ మరణం పొందితేనే మన మీద దోషం పోద్ది, మన మీద పాపం పోద్ది, మన అతిక్రమ క్రియల నుండి మనం తప్పించబడతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నందువలన మనకి ప్రయోజనాలు ఏంటి? దేవుని యొక్క లేఖనాలు చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం లేదు కాబట్టి నేను పైన చెప్పుకుంటూ వెళ్తున్నాను. మునుపు మనము దూరస్థులము, ఇప్పుడు క్రీస్తుకు సమీపస్థులుగా మారిపోయాం. మునుపు మనం పరజనులము, పరదేశులము, ఇప్పుడు దేవుని యొక్క ఇంటి వారమన్నామంట. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు ఇక మీదట పరజనులు, పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారు.
కాబట్టి ఇంతకుముందు మనం నిరీక్షణ లేని వారుగా ఉన్నాం, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నాం. ఇంతకుముందు పాపులుగా ఉంటున్నాం, ఇప్పుడు పరిహరింపబడినందున దేవుని నీతి ద్వారా నీతిమంతులకు అయిపోయాం. ఇంతకుముందు మనం శాపగ్రస్తులుగా ఉన్నాం, ఆ శాపము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు విడుదల పొందించాడు. కాబట్టి ఇప్పుడు మనం విడుదల పొందిన వారము, విమోచించబడినటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఎలా జరిగింది ఇదంతా? ఎలా జరిగిందంటే కేవలము మన యొక్క మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకి ఉంటాయి చాలా మాటలు, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఎందుకు? యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. నిశ్చయముగా మన రోగాలన్నీ భరించాడు. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనం కాదు గాయపరచబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ. మనం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడు తనకు ఇష్టమైనటువంటి త్రోవగుతలు. మన యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాడు. 8వ వచనం, అన్యాయపు తీర్పు నిందిన వాడే అతడు కొనుపబడ్డాడు. 10వ వచనంలో, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. కాబట్టి నీ మీద నా మీద రావాల్సినటువంటి శాపము, నీ మీదకు నా మీదకు రావాల్సిన ఉగ్రత, నీ మీదకు నా మీదకు రావాల్సిన శిక్ష ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో భరించాడు. కాబట్టి నీ మీదకి ఉగ్రత లేదు. ఇప్పుడు నువ్వు శాపగ్రస్తుడివి కాదు. నీ మీద పాపమునకు ఏలుబడికి అధికారం లేదు. అధికారాన్ని, మరణాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో ఆ మరణాన్ని చేసేసాడు. మరణం చచ్చిపోయింది శిలువలో. కాబట్టి ఈరోజు నీవు జీవించాలా. నిన్ను జీవింపజేయడం కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనమా, ఇప్పటికైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చేసినట్టు గొప్పతనాన్ని నీవు కనుక తెలుసుకొని ప్రభు వైపు కనుక నీవు రాగలిగితే, ప్రభువుని చూడగలిగితే, ప్రభువుతో ఉండగలిగితే, ఈరోజు దేవునితో మనం సమాధానం పరచబడిన వారమై ఉంటాము. దేవుని యొక్క ఉగ్రత మన మీద లేకుండా ఉంటుంది. మనము దేవుని యొక్క ఇంటి వారుగా, దేవుని యొక్క ఏకపట్టణస్థులుగా, నేను సమీపస్థులుగా నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపమును విడిచిపెడదాము. దేవునితో అనుసంధానం చేయబడి, దేవునితో నీతిమంతులుగా తీర్చబడి నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈ మాటలు ప్రభు దీవించిన గాక. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన లేఖన భాగం మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు మీరే దీవించి ఆశీర్వదించమని, నూరంతల ఫలాన్ని ప్రభు బిడ్డలకు దయచేయమని, ఈ దినపు దీవెన ఆశీర్వాదములన్నిటినీ మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.